ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో కమిటీలకు చైర్మన్లుగా ఇన్ఛార్జి మంత్రులు, నియోజకవర్గాల్లో కమిటీలకు చైర్మన్లుగా ఎమ్మెల్యేలుంటారు. ఈ నెలాఖరులోగా కమిటీల ఏర్పాటు, మొదటి సమావేశం పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. అమరావతి కోసం మరో 44,000 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న ఫోన్లో అందిస్తారు. ప్రసన్న, ఈ భేటీలో మొత్తం ఎన్ని అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక 35 అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు సంబంధించి అంటే ఒక 40,000 ఎకరాల భూ సమీకరణ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. మొదటి భూ సమీకరణ ఏదైతే ఎలా జరిగిందో దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉంటాయో అలాగే భూ సమీకరణ చేయాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కొన్ని ప్రతిపాదనలు తెలిసింది. గతంలో మీటింగ్ జరిగినప్పుడు వైజాగ్ లో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు, దానికి సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్స్, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం కొన్ని సంస్థలకు ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా SIPP ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. CRDAకి సంబంధించి కూడా CRDA అథారిటీ అంటే అమరావతిలో రాజధాని నిర్మాణము, HOD టవర్స్, సచివాలయం ఇవన్నీ కట్టడానికి ప్రతిపాదనలు ఇచ్చింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం దొరికింది. ఇక తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. జగన్ వ్యవహారానికి సంబంధించి కాన్వాయ్ యాక్సిడెంట్, ఇతరత్ర వ్యవహారాలను కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. వచ్చే నెల జూలై 1 నుంచి ప్రజల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ప్రజల్లో ఉండాలని చంద్రబాబు ప్రధానంగా సూచించడం జరిగింది. ఎందుకంటే ఏడాది పాలన పూర్తయింది. జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువగా జనంలో ఉండాలని ప్రతిపాదనలు కూడా ప్రధానంగా వచ్చాయి కాబట్టి జనంలోకి వెళ్లాలని సూచించడం జరిగింది. దీంతో పాటు P4 కి సంబంధించి కూడా కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. పనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రులు ఎవరు బయట వ్యాఖ్యానించకూడదు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి ఈ వ్యవహారంలో కొంత ఆచితూచి స్పందించాలని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. మొత్తానికి మున్సిపల్ శాఖకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, CRDA ఆమోదం, SIPP మొత్తం ఒక 35 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థాంక్స్.